ఈరోజు ఆయన హెచ్చించడానికి కోరుకుంటున్నాడు. సైతాన్ని కూడా నిన్ను అంతే కృంగదీసేదానికి, అంతే పడేసేదానికి, నిలబడిన తర్వాతనే పడిపోయేటట్లు చేసేది. లోకమంతా అపవాది చేతిలో ఉంది. మనం ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. లోకం వైపు సైతాన్ని పట్టించుకోడండి, దేవుని పిల్లల వైపే చూస్తాడు. చాలా మంది అనుకుంటారు నా దగ్గరకు సైతాన్ రాడు, నా మాట ఇంటేనే దడా అంటే యేసు ప్రభు దగ్గరికి రాలేదా సైతాను? గొప్ప గొప్ప భక్తుల దగ్గరికి రాలేదా? ఆఖరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటాడు సైతాను. వాడి సమయం కొంచెం అని వాడు పోరాడుతున్నాడు. మనం ఎందుకు అరుచుకుంటున్నాం? మనం ఎందుకు కొట్టుకుంటున్నాం? దేవుడి కోసమా? పోరాడే వాళ్ళు ఎలా ఉంటారంటే అనుక్షణం నలిగిపోయి ప్రభు నా యేసు నశించిపోతున్న ప్రజల కోసం పరితపించిపోతూ వేదన చెందుతూ ఉంటాం. మన వేదన దేనికి? మన దిగులు దేనికి? ఆత్మీయులుగా ఉన్నటువంటి మీ అనుభవాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఈరోజు నిన్ను గూర్చిన సాక్ష్యం వరకు ఇతరులు ఆస్వాదించే విధంగా నీ అనుభవం ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక.